ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వలన అప్రమత్తత పెరుగుతుందా లేదా రాత్రి భోజనం తర్వాత తాగితే జీర్ణక్రియకు సహాయపడుతుందా? గ్రీన్ టీలోని కెఫీన్ మరియు కోటెచిన్స్ కలయిక జీవక్రియను పెంచడానికి, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే సరైన సమయంలో తాగడం ద్వారా దీని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం మరియు సాయంత్రం తీసుకున్నప్పుడు గ్రీన్ టీ యొక్క ప్రభావాలలో ప్రధాన తేడాలు ఏంటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ప్రభావాలపై సమయం ఎలా ప్రభావం చూపుతుంది? గ్రీన్ టీలో ఉండే కెఫీన్ మరియు ఎల్-థియోనైన్ కలయిక జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అయితే రోజులోని సమయాన్ని బట్టి దీని ప్రభావం మారుతుంది. ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రభావాలు: కెఫీన్ మరియు ఎల్-థియోనైన్ కలయిక వలన చురుకుదనం పెరుగుతుంది. రోజులోకి మారుతున్నప్పుడు సులభంగా దృష్టి కేంద్రీకరించడానికి ఇది సహాయపడుతుంది. ఉదయం భోజనంతో పాటు తీసుకుంటే ఇన్సులిన్ పీక్ తగ్గే అవకాశం ఉంది. సులభమైన జీర్ణక్రియ: సాధారణంగా జీర్ణ వ్యవస్థ రోజులో ముందుగానే మరింత చురుకుగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ ప్రతిస్పందన సులభంగా ఉంటుంది. చురుకైన పగటిపూట కొవ్వు ఆక్సీకరణపై సహాయక ప్రభావంపై మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రభావాలు: ఇది కొందరికి ఆహ్లాదకరంగా శాంతపరిచే ప్రభావం కలిగిస్తుంది. సాయంత్రం భోజనం తర్వాత పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ తగ్గే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవక్రియను బట్టి ఇది మారుతుంది. రాత్రి భోజనం తర్వాత బద్ధకం లేదా ఉబ్బరం అనుభవించే వ్యక్తులకు ఓదార్పుని ఇస్తుంది. కెఫీన్ పట్ల సున్నితత్వం ఉన్నవారికి లేదా సక్రమంగా నిద్ర లేని వారికి నిద్రకు భంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం సాయంత్రం గ్రీన్ టీ కీలక తేడాలు: గ్రీన్ టీ యొక్క విభిన్న ప్రభావాలు న్యూరలాజికల్, జీవక్రియ మరియు జీర్ణక్రియ ప్రతిస్పందనల ఆధారంగా విభజించబడ్డాయి. శక్తి ప్రతిస్పందన: కెఫీన్ ఎల్-థియోనైన్ కలయిక ద్వారా అప్రమత్తత, మానసిక దృష్టికి మద్దతు ఇస్తుంది. మొదట్లో ప్రశాంతంగా అనిపించవచ్చు, కానీ సున్నితత్వం ఉన్నవారిలో నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. జీవక్రియ ప్రభావాలు: అల్పాహారంతో తీసుకున్నప్పుడు గరిష్ట ఇన్సులిన్ ప్రతిస్పందనను తగ్గించవచ్చు. కొన్ని సందర్భాలలో భోజనం తరువాత గ్లూకోజ్ను తగ్గించవచ్చు. ఇది వ్యక్తిగత జీవక్రియపై ఆధారపడి ఉంటుంది. జీర్ణ సౌకర్యం: జీర్ణ వ్యవస్థ చురుకుగా ఉన్నందున జీర్ణక్రియ సులభం. రాత్రి భోజనం తర్వాత బరువుగా అనిపిస్తే ఉపశమనం కలిగించవచ్చు. కెఫీన్ ప్రమాదం: కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం సులభంగా నిర్వహించబడుతుంది. ఆలస్యంగా తీసుకుంటే ఆందోళన లేదా నిద్రకు భంగం కలిగించే అవకాశం ఎక్కువ. మొత్తం అనుకూలత: స్థిరమైన ప్రయోజనాల కోసం క్రమబద్ధమైన ఉదయం అలవాటుగా బాగా పనిచేస్తుంది. కెఫీన్ సున్నితత్వం తక్కువగా ఉంటే సాయంత్రం తీసుకోవడానికి అనుకూలం, కానీ నిద్రకు దగ్గరగా తీసుకోవడం మంచిది కాదు. గ్లూకోజ్ స్థాయిలు: ఆహారం కలిపినప్పుడు సమతుల్య రక్త గ్లూకోజ్ నమూనాలకు మద్దతు ఇస్తుంది. భోజనం తర్వాత చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం: మీ శరీర స్పందన, భోజన సమయం మరియు నిద్రలయకు కెఫీన్ పట్ల మీ సున్నితత్వం ఆధారంగా గ్రీన్ టీ తాగడానికి సరైన సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఉత్తమ సమయం: ఉదయం. చాలా మందికి ఉదయం తీసుకోవడం జీవక్రియ మరియు అభిజ్ఞా నమూనాలతో సహజంగా సరిపోతుంది. ఉదయం తీసుకోవడం నిద్రకు భంగం కలిగించే సంభావ్యతను కూడా తగ్గిస్తుంది. సాయంత్రం తీసుకోవడం: మీరు తక్కువ కెఫీన్ లేదా పాక్షికంగా డీకెఫీన్ చేయబడిన రకాన్ని ఎంచుకుంటే రాత్రి భోజనం తర్వాత ఒక వెచ్చని తేలికపాటి పానీయాన్ని ఆస్వాదించాలి అనుకుంటే సాయంత్రం తీసుకోవచ్చు. చిట్కా: మీరు నిద్రతో తరచుగా ఇబ్బంది పడుతుంటే మీ గ్రీన్ టీ తీసుకునే సమయాన్ని రోజులో ముందుగా మార్చుకోవడం మంచిది. నిద్రవేళకు దగ్గరగా తీసుకోవడం నిద్రలేమి, అశాంతి లేదా నిద్రాభంగం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక స్థిరమైన జీవక్రియ మరియు అభిజ్ఞా ప్రయోజనాలను పొందాలి అనుకుంటే నిద్రకు భంగం కలగకుండా చూసుకోవడానికి ఉదయం గ్రీన్ టీ తీసుకోవడం చాలా స్థిరమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీని ఎలా తయారు చేయాలి, ఎంత తీసుకోవాలి? ఇక తయారు చేసే విధానం: నీటిని పూర్తిగా మరిగించకుండా సుమారు 70 నుండి 80 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయాలి. ఒక కప్పు లేదా ఇన్ఫ్యూజర్లోకి 1 టీ స్పూన్ గ్రీన్ టీ ఆకులు లేదా 1 టీ బ్యాగ్ వేయాలి. వేడి నీటిని టీపై పోసి 2 నుంచి 3 నిమిషాలు నానబెట్టాలి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఇష్టపడతారో దాన్ని బట్టి సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఆకులను వడకట్టండి లేదా టీ బ్యాగ్ను తొలగించండి. బ్యాగ్ను గట్టిగా పిండవద్దు. అలా చేస్తే పానీయం రుచి చేదుగా మారుతుంది. రోజుకి ఎంత తాగాలి? రోజుకు 3 నుండి 5 కప్పులు అంటే సుమారు 240 మిల్లీలీటర్ల చొప్పున గ్రీన్ టీ తాగడం వలన గుండె జబ్బులు, మధుమేహం మరియు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి. ఈ మొత్తం సురక్షితమైన కెఫీన్ పరిమితులను కప్పుకు 22 నుంచి 40 mg మించకుండా యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. 8 కప్పులకు మించి తాగడం వలన నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు. కెఫీన్ సున్నితత్వం ఆధారంగా సర్దుబాటు చేసుకోవాలి.